మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మనం గడిచిన వారంలో సమస్యను సృష్టించేవాళ్ళు, అలాగే సమస్యను పరిష్కరించటానికి ఇష్టపడేవాళ్ళు, అలాగే కుయుక్తితో సమస్యను పరిష్కరిస్తున్నట్లుగా నటిస్తూ సమస్యను సృష్టించి దాన్ని పరిష్కరిస్తున్నట్లుగా ప్రవర్తించే వాళ్ళని గురించి దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులను చూసుకున్నాం. దేవుని వాక్యంలో బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వచ్చిన వాళ్ళందరినీ సంతోషంగా పంపగలిగే విషయాలు చాలా ఉంటాయి. చెప్పాలంటే ఎలా అంటే దేవుడు మిమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తాడు, ఇలా దీవిస్తాడు, ఈ విధంగా ఆయన మనకి జీవితకాలం అంతా మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలే. ఇవి మనం తరచుగా వింటూ ఉంటాం, వినడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఎందుకు మార్పుని గురించి, హృదయం యొక్క స్థితిని గురించి, మన యొక్క ప్రవర్తనను గురించి, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం ఎక్కువగా శ్రద్ధను పెట్టాలంటే అదే మన జీవితానికి నిజమైనటువంటి పరీక్ష. మనం ఎదుర్కొనే పరీక్ష ఏదో భవిష్యత్తులో వచ్చేది కాదు. మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితంలో మనం ప్రతిదినము ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధమైనటువంటి హృదయపు స్థితిని కలిగి ఉన్నాం అనేదే మన జీవితానికి పరీక్ష. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, నాకు భవిష్యత్తులో ఎదురయ్యే శోధనలో నేను దేవుని కొరకు నిలబడేటట్లుగా దేవుడు నాకు సహాయం చేయాలని ప్రార్థన కూడా చేస్తాం. కానీ నువ్వు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నీకు ఎదురయ్యే శోధనలు, నీకున్నటువంటి సమస్యలు, లేకపోతే నువ్వు ఏ విషయాలలో ఇంకా దేవుని యొక్క మార్గాల్లో కాకుండా నీ మనస్సు నచ్చిన విధంగా నువ్వు జీవిస్తున్నావు, అదే నీకున్నటువంటి శోధన. చాలాసార్లు మన జీవితం సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా మనం బాగానే వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క దయను బట్టి మనకి క్షేమము, మనకి నెమ్మది దేవుడు అనుగ్రహిస్తూ ఉండుండొచ్చు. అయితే దేవుడు కోరుకున్న విధంగా మన జీవితం దినదినము నూతనపరచబడుతూ ఉందా? అది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న మన జీవితంలో. భౌతికమైనటువంటి ఈ దేహం సంవత్సరాలు గడుస్తూ ఉండగా అది క్షీణిస్తూ ఉంటుంది. మన భౌతికమైనటువంటి శక్తి, బలము, ఆరోగ్యం ఇవన్నీ క్షీణిస్తూ ఉంటాయి. క్రైస్తవ విశ్వాసము, లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, భక్తి అదే విధంగా గనక డిక్లైనింగ్ ట్రెండ్ అంటే క్షీణిస్తూ ఉంటే మనం ఎంతో బాధపడాల్సినటువంటి విషయం. కానీ విచారించాల్సిన విషయం ఏంటంటే అదే విధంగా క్షీణిస్తూ ఉంటాయి క్రైస్తవుల జీవితాల్లో. మారు మనస్సు పొందినప్పుడు, కొత్తగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆసక్తి, ప్రేమ కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత క్రమక్రమంగా క్షీణిస్తూ మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి చివరికి శరీరానుసారంగా ముగించే వాళ్ళ జీవితాలు అనేకం మనకు కనపడతాయి. ఎందుకు అంటే నేను పరలోకానికి ఇంకా వారసుడిని, వారసురాల్ని అనుకుంటూ నిజమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏదైతే ఉందో దానిని మిస్ అయిపోయి మనం ఎన్నో సంవత్సరాలని గడిపేస్తూ ఉంటాం. అందుకే హృదయాన్ని గురించి, మార్పుని గురించి, మారు మనస్సును గురించి, మన ప్రవర్తనను గురించి మనం ఎంతో శ్రద్ధ పెట్టాలి. ఎంత అంటే దేవుని వాక్యం వింటున్నప్పుడల్లా మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను బాగానే ఉన్నాను అనుకోవడం కంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నా జీవితంలో ఏం మాట్లాడుతున్నాడు,
ఎందుకు దేవుని వాక్యం వద్దకు మనం రావాలి అంటే, వాక్యాన్ని చదవగలిగిన ప్రతి ఒక్కరూ ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించాలంటే, చదవటం వేరు, ధ్యానించటం వేరు. చదవటం అంటే ఎంతైనా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ధ్యానించటం అంటే ఈ మాటల్లో ఉన్నటువంటి జీవం నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, దేవుడు ఈ మాట ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే, నీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు. కొన్నిసార్లు మా ఇంట్లో పిల్లల మధ్య వాళ్ళకు వచ్చే గొడవల్లో, లేకపోతే వాళ్ళు మాట వినని పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందంటే, వాళ్ళని కరెక్ట్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని గద్దించిన తర్వాత నాకు దేవుడు పెట్టే ఆలోచన సడన్గా, అంటే మనం రిసీవ్ చేసుకోవడానికి, దాన్ని గ్రహించడానికి శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు ప్రతి పరిస్థితుల్లోంచి మాట్లాడతాడు. అది నీకు కలిగిన అవమానంలోంచి అయినా, నీకు కలిగిన బాధలో నుంచి అయినా, నీకు కలిగిన దీవెనలోంచి అయినా, ఆధిక్యతలో నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా సరే దేవుడు నీతో మాట్లాడడానికే ఆయన ప్రతి సందర్భంలోనూ ప్రయత్నిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి మాట్లాడడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. మా అబ్బాయి ఎప్పుడైనా సరే చెప్పింది మరలా పదే పదే అదే విషయాన్ని మాట వినకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ చేసిన తర్వాత వెంటనే నేను కూర్చుని ఉన్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, నా మనసులో నేను కూడా ఇలాగే ఉన్నాను కదా దేవుని దృష్టిలో. ఎన్నో విషయాల్లో ఆయన నన్ను కరెక్ట్ చేసినప్పటికీ మరలా దాన్ని చేయటం, మరలా దాని నుండి తప్పిపోవడం. కానీ దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు. ఆయన ఏ రోజు కూడా మనల్ని శిక్షించి కోపంతో శిక్షించిన వాడు కాదు. కొన్నిసార్లు పిల్లల్ని మనం విసిగిపోయి, లేకపోతే వాళ్ళు చేస్తున్న వాటికి సహనాన్ని కోల్పోయి నిజంగానే వాళ్ళకి నొప్పి కలగాలనే శిక్షిస్తాం. తర్వాత మనం ఆలోచించుకుని వాళ్ళకు నొప్పి కలగటం కంటే వాళ్ళు మార్పు మనకి ప్రాముఖ్యం అనేది మనం గ్రహిస్తాం. కానీ దేవుడు మాత్రం ఏనాడు కూడా మనల్ని నొప్పి కలగడానికో, లేకపోతే మనల్ని వేధించటానికో ఆయన మనల్ని శిక్షించడం. ఆయన యొక్క ప్రతి కార్యము కూడా మన జీవితంలో మార్పును కలగచేయాలి. మన యొక్క స్థితి నుండి మనల్ని విడిపించి, ఆయన దేనికైతే మనల్ని కోరుకున్నాడో, దేని కొరకు యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని చిందించాడు, ఆ యొక్క ఉద్దేశం నెరవేర్చబడేటట్లుగా మనల్ని ఎప్పుడూ కూడా ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. అందుకే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే మనం దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యపు వెలుగులో మనల్ని సరిచేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ వెలుగు దగ్గరికి రాకపోతే మనందరం కూడా మనం నీతిమంతులుగానే మనం కనపడతాం. అంతే కదా. ఎవరికైనా బురద చిందిందనుకోండి వాళ్ళ ఒంటి మీద, అది చీకటిలో ఉన్నంత వరకు మనకి ఏం తెలియదు. మీరు ఎవరైనా సరే మీ ముఖాన్ని మామూలుగా అద్దంలో చూసుకుంటే ఏదైనా పెద్ద పెద్ద విషయాలు ఉంటే కనపడతాయి. అదే ఒక మ్యాగ్నిఫికేషన్ అద్దాలు ఉంటాయి, మేకప్ చేసుకునే వాళ్ళు వాడతారు దీన్ని. దాని దగ్గరికి వెళ్ళి మీరు నిలబడి చూసుకోండి మీ ముఖాన్ని ఒక్కసారి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ చిన్నదేదో ఉంది, అక్కడ చిన్నదేదో వచ్చింది. అలాగే దేవుని వాక్యం ధ్యానించటం అంటే ఆ వాక్యంలో ఆ మ్యాగ్నిఫై చేసి, అంటే దాన్ని పెద్దదిగా చేసి మన యొక్క పరిస్థితులను దేవుడు చూపించడానికి ఇష్టపడుతున్నప్పుడు దానికి మనం సున్నితమైనటువంటి మనస్సుతో ఉండి దాన్ని చూడగలగటం. దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతుల్ని మనం చూసుకున్నాం ఇదే విషయాల గురించి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చాలు.
ఈ మాట మనం ఎన్నోసార్లు చదువుకుని ఉంటాం, ఎన్నోసార్లు వినుంటాం. ఈ మాట యొక్క ఆ ప్రాముఖ్యత మన జీవితంలో మనం ఎంతగా గ్రహిస్తున్నాం. మనం గనక నిజంగా గ్రహిస్తే ఏం చేస్తామంటే, ఈ హృదయాన్ని పరీక్షించగలిగే ఆ అవకాశం మనకు వచ్చినప్పుడల్లా వెళ్ళి పరీక్షించుకుంటూ ఉంటాం. ఉదాహరణకి చాలా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ కలిగిన వాళ్ళు తరచుగా వెళ్ళి హెల్త్ స్క్రీనింగ్ చేయించుకుంటారు. ముఖ్యంగా మన భారతదేశంలోనూ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద సమస్య అన్నిటికంటే హార్ట్ సంబంధించిన, గుండెకి సంబంధించిన సమస్యలు. కాబట్టి మనం వెళ్ళి దాన్ని చెక్ చేయించుకుని నా పరిస్థితి ఎలా ఉంది, ఏదైనా నేను మార్చుకోవాలా, లేకపోతే ఏదైనా అర్లీగా డిటెక్ట్ చేసి దానికి తగినటువంటి చికిత్స తీసుకోవాలా అని చెప్పి ఎంతో శ్రద్ధ కలిగి ఉంటారు. అలాగే మన యొక్క హృదయం, అంటే దేవుడు మాట్లాడే ఈ యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైంది అనే సంగతి మనం గుర్తిస్తే మనల్నే కాదు, మన ఇంటిలో ఉన్న వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాం. ఎందుకు అంటే ఈ హృదయం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మోసం చేస్తుందో ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా తెలియదు. కేవలం దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఒక వ్యక్తికి అర్థమవుతుంది. ఎంతో ఘనమైనటువంటి సేవ చేసిన వాళ్ళు, లేకపోతే ఎంతగానో లోకములో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, సామాజిక సేవ చేసిన వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో చీకటి కోణాలు మనకు కనపడతాయి. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రతిరోజు తనను తాను పరీక్షించుకుంటూ దేవునికి లోబడి జీవించడం ద్వారా మాత్రమే తప్ప మరి ఏ విధంగానూ ఈ యొక్క మోసకరమైనటువంటి హృదయపు బారి నుండి తప్పించుకోలేరు. అందుకే మనల్ని మనం నమ్ముకోవటం అంటే ఈ మోసకరమైన దాన్ని నమ్ముకుని మన జీవితాలని పాడు చేసుకోవటం. చాలామంది వాళ్ళని గురించి, వాళ్ళ యొక్క కుటుంబాన్ని గురించి ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారంటే, మా పిల్లలు ఆ విధంగా చేయరు. నాకు 3 పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళ గురించి చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏదైనా చేయగలరు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి హృదయము, హిట్లర్ అని మహాభయంకరమైనటువంటి కిరాతకుడు గురించి మనం చరిత్రలో చదువుతాం. జర్మనీలో ఉన్నటువంటి నియంత. ఆ హిట్లర్ హృదయము సేమ్. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏం లేదు. అలాగే నా హృదయం కూడా కేవలం మార్పు చెందుతూ, ఇది చాలా ఇంపార్టెంట్, మార్పు చెందుతూ ఉంటే తప్ప ఈ హృదయం ఎప్పుడైనా సరే కరప్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే దేవుని వాక్యం, దేవునితో సహవాసం, ఆయనతో సమయాన్ని గడపటం, లేకపోతే ఇతర దేవునిలో నడుస్తూ ఉన్నటువంటి విశ్వాసులతో సహవాసాన్ని కలిగి ఉండి ముందుకు సాగటం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే నీలో ఉన్నటువంటి హృదయం ఎప్పుడైనా సరే అది కరప్ట్ అయిపోయే ప్రమాదం ఎంతో ఎక్కువగా ఉంది. అదే ఈ వాక్యంలో మనం చూస్తున్నటువంటి సంగతి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. ఇంకా వివరించడానికి ఏముంటుంది? అన్నిటికంటే, ఏదో కొద్ది వాటికంటే కూడా కాదు, అన్నిటికంటే మోసకరమైంది. అది ఘోరమైన, అంటే ఒక వ్యక్తి దేన్నైనా సరే వివరించాలంటే ఇంతకంటే ఎక్కువ ఏం వివరించగలుగుతారు? చాలా హైయెస్ట్ స్టాండర్డ్లో చెప్పబడింది. అన్నిటికంటే మోసకరమైంది, అక్కడతో కాకుండా ఘోరమైన వ్యాధి కలిగింది. అదేదో మంచిది కాదు, చెడ్డది అని చెప్పబడింది కాదు, ఇక్కడ ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకే ఘోరమైన సంఘటనలు మనం చూస్తాం సమాజంలో. సమాజము అంటే మనం కూడా ఆ సమాజంలో పార్టే, కాబట్టి ఎవరినో నిందించటం కాదు.
ఎందుకు ఘోరమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయి ఈ రోజున? మనుషుల యొక్క ప్రవర్తన విపరీతమైనటువంటి ధోరణులుగా, పిల్లలు తల్లిదండ్రులను చంపేయటం, భార్య భర్తను చంపేయటం, ఇవన్నీ ఈ ఘోరమైన వ్యాధి కలిగిన దానికి నిదర్శనం, సాదృశ్యం. ఇంకా ప్రూఫ్ ఏం అవసరం లేదు. అందుకే దేవుని వాక్యం అంత స్పష్టమైనది, అంత సత్యమైనది. ఎందుకంటే సమాజాన్ని అద్దం పట్టేటటువంటి విషయాలు వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ రాయబడ్డాయి. అలాగే మన జీవితాన్ని అద్దం పట్టే విషయాలు కూడా దేవుని యొక్క వాక్యములో ప్రతి పేజీలోనూ మనకు కనపడతాయి. ఇంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని ఇలాగే విడిచిపెడితే, దానికి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ ఇవ్వకుండా, దాన్ని ప్రతి దినము దాన్ని సరిగా మనం సంరక్షించుకోకుండా దాన్ని విడిచిపెడితే, అది మన జీవితాలని, మన కుటుంబాలని పాడు చేసి మనల్ని మోసంలోనే ఉంచేస్తుంది చివరి వరకు. ఎప్పటి వరకు అంటే, నేను బాగానే ఉన్నాను, నేను మాట్లాడే ప్రతి మాట సత్యమైంది, నేను మిగతా వాళ్ళలాగా అన్యాయంగా మాట్లాడట్లేదు, నేను ఎవరికి కూడా ద్రోహం చేయటం లేదు, ఇలా మనల్ని మోసంలోనే ఉంచేసి మనల్ని మనం పరీక్షించుకోకుండా అది అలాగే సమయాన్ని గడిపేస్తూ ఉంటుంది. అందుకే దేవునిలో ఎంతో గొప్పగా వాడబడిన అనేక మంది చెప్పే విషయాలు హృదయాన్ని గురించి ఎంతో స్పష్టంగా ఈ వాక్యంతో టాలీ అవుతూ ఉంటాయి. చూడండి, మీరు చూడవసరం లేదు, నేను చెప్తాను. జాన్ కల్విన్ అనే గొప్ప దైవజనుడు, దేవుని చేత ఎంతో గొప్పగా వాడబడినటువంటి భక్తుడు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ద హ్యూమన్ హార్ట్ ఈజ్ ఎ పర్పెచువల్ ఫ్యాక్టరీ ఆఫ్ ఐడోల్స్. అంటే మనిషి యొక్క హృదయం నిరంతరము విగ్రహాలను తయారు చేసే ఫ్యాక్టరీ లాంటిది. విగ్రహాలను సృష్టించుకునే ఒక కర్మాగారం లాంటిది. ఎలా అంటే, ధనము అనే విగ్రహం, లేకపోతే ఒక వ్యక్తిని విగ్రహంగా చేసుకుని పెట్టుకోవడం, సౌఖ్యము అనే విగ్రహం, అధికారము అనే విగ్రహం. ఇలా మనుష్యుని యొక్క హృదయం ఏంటి అంటే, అది ఒక ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఏం తయారవుతాయి అంటే, తనకు తాను విగ్రహాలను సృష్టించుకొని ఆ విగ్రహాలనే దేవుడిగా పూజిస్తూ జీవించటం ఈ హృదయానికి కలిగి ఉన్నటువంటి ఒక నిరంతర ప్రక్రియ. మనం అనుకుంటాం, నేను అసలు ఏ విగ్రహాలని పూజించట్లేదు, లేకపోతే సేవించట్లేదు అనుకుంటాం. నీ విగ్రహాలు నీకు కనపడవు కంటికి. ఆ విగ్రహం సోమరితనం అయితే కొందరికి ఇతరుల యొక్క జీవితాలలో జోక్యం చేసుకుని వాళ్ళ మీద చాడీలు చెప్పటం, లేకపోతే వాళ్ళని గురించి ఏదో రకంగా చెడ్డ మాటలను పలకటం. ఇంకొందరికి సమస్యను సృష్టించటం. ఇంకొంతమందికి ఆ సమస్యను సృష్టించినట్లు, ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్లుగా నటిస్తూ తమ యొక్క ఘనతని పెంచుకోవడానికి ప్రయత్నించటం. అంటే సమస్యను సృష్టించి, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, కుయుక్తి కలిగినటువంటి ప్రవర్తన. ఇవన్నీ కూడా విగ్రహాలు మనుషుని యొక్క జీవితంలో. అలాగే చూడండి, నేను చెప్తాను. జాన్ మెకార్థర్ అనే గొప్ప దైవజనులు, ఆయన ఈ మధ్య చనిపోయారు, ఎంతో గొప్ప సేవ చేసి. ఆయన అన్న మాట ఏంటంటే, ద ఇష్యూ ఈజ్ నెవర్ మియర్లీ బిహేవియర్, ద ఇష్యూ ఈజ్ ఆల్వేస్ ద హార్ట్. సమస్య మన ప్రవర్తన కాదు. సమస్య ఏంటంటే, అది దేంట్లో నుంచి వస్తుందో ఆ యొక్క హృదయం. అందుకే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ప్రవర్తనను సరి చేసుకోవటానికి ఆ వృక్షం యొక్క చిగురుల్ని కట్ చేస్తాం మనం. అంటే సమస్య అనేది, లేకపోతే మన ప్రవర్తన అనేది, చెడ్డ ప్రవర్తన ఒక మొక్క లాంటిది అనుకోండి. మనం ఏం చేస్తామంటే, కత్తెర తీసుకుని దానిపైన చిగురులు కట్ చేస్తాం. అనుకుంటాం, ఓకే ఇంక ఈ సమస్య పోవాలి అనుకుంటాం. ఆ సమస్య ఏమవుతుంది, మరలా చిగురులు బయటకు వస్తాయి.
ఎందుకంటే దాని మూలం అలాగే సజీవంగా ఉంది. ఆ మూలం ఏంటంటే హృదయం. అందుకే ఆయన అన్న మాట ఏంటంటే, సమస్య నీ ప్రవర్తన కాదు, సమస్య దానికి మూలాధారమైనటువంటి హృదయం. అందుకే దేవుని వాక్యంలో ఈ మాటను చూడండి మీరు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23-24 వచనాలు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. చాలు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇంకొద్దిగా మనకి ఇంకా క్లారిటీ కావాలంటే గ్రేస్ తెలుగు బైబిల్ అని ఒకటి ఉంటుంది. అది ఉచితంగానే అందరికీ యాప్ రూపంలో లభ్యమవుతుంది. దాంట్లో ఉన్నటువంటి మాటను నేను చూస్తే అది తెలుగులో, ఇంగ్లీష్లో, అన్ని భాషల్లోనూ ఉన్నటువంటి ఒక స్టడీ బైబిల్. దాంట్లో ఈ 23వ వచనానికి రాయబడిన మాట ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని ఎంతో భద్రంగా కాపాడుకో, ఎందుకంటే జీవిత విధానాలకు అదే మూలాధారం. నీ జీవిత విధానానికి మూలాధారం ఏంటి అంటే నీ హృదయం. ఆ హృదయాన్ని నువ్వు ఎంత భద్రంగా కాపాడుకోవడానికి నువ్వు ప్రతిరోజు ప్రయాసపడతావో అంతగా నీ జీవిత విధానాలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉంటాయి. ఈ హృదయములో గనక ఏదైనా దేవునికి విరోధమైంది గనక ప్రవేశిస్తే అది నీ జీవిత విధానాన్ని అంతటినీ పాడు చేస్తుంది. నువ్వు ప్రతిదాన్ని డీల్ చేయాలంటే నీ శక్తి సరిపోదు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే నీ హృదయం. ఆ హృదయములో గనక ఉన్నటువంటి జీవధారలను గనక నువ్వు కాపాడుకుంటే నీ నోటి నుండి వచ్చే మాటలు, నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ ఉద్దేశాలు, నీ చూపులు సమస్తము కూడా ఈ హృదయము నుండి వచ్చే దాని నుండి ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో హృదయాన్ని పరీక్షించుకోవటం, దేవునికి అప్పగించుకోవటం విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం. సంవత్సరాలు గడుస్తున్న కొలది మన జీవితంలో గనక హృదయం యొక్క స్థితి క్షీణిస్తూ ఉంటే, భౌతికమైన హృదయం ఎలాగైతే బలహీనపడుతూ ఉంటుందో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, అలాగే గనక ఈ ఆత్మీయమైనటువంటి సాదృశ్యంగా ఉన్న హృదయం క్రమక్రమంగా క్షీణిస్తూ, ఒకప్పుడు తప్పుగా కనపడింది ఈ రోజున నీకు తప్పుగా కనపడకపోతే, ఒకప్పుడు దీనిని అసలు నువ్వు ఎంతో వ్యతిరేకించి ఇది దేవునికి విరోధమైంది, దీన్ని నేను మాట్లాడను, దీన్ని చేయను అని అనుకున్న నీవు ఈ రోజున గనక అలాంటివి చేయటానికి చాలా కంఫర్టబుల్గా చేస్తూ ఉంటే నువ్వు దేవునిలో సరిగా ఉన్నావు అనడానికి కాదు అది నిదర్శనం. దేవుని నుండి వేరైపోయి క్రమక్రమంగా నువ్వు దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతున్నావు అనడానికి నిదర్శనం. ఒకప్పుడు నువ్వు పలకటానికి కూడా ఇష్టపడినటువంటి మాటలు ఈ రోజున చాలా ఈజీగా అటువంటి మాటలను పలికి, లేకపోతే అలాంటి మాటలను చెప్పి నీ జీవితంలో నాకు అంతా బాగానే ఉంది అనుకుంటే నువ్వెంతో మోసగించబడుతున్నావు. ఎందుకంటే ఈ హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది, అలాగే మోసకరమైంది. నాకు జీవితంలో ఏ పరిస్థితుల్లోనూ పోరాటం లేదండి, అంతా బాగానే ఉందని ఎవరైనా అనుకుంటే దానికి కారణం అంటే, పోరాటం అంటే నేను అనేది ఇంట్లో తగులు గొడవలని కాదు, ఆత్మీయమైనటువంటి పోరాటం, స్ట్రగుల్, ఆ రెసిస్టెన్స్, ఫైట్. అంటే టెంప్టేషన్ నీ దగ్గరికి రావడం, నువ్వు దాన్ని జయించడానికి ప్రయాసపడడం, ఈ ప్రక్రియ కనుక నీ జీవితంలో లేదు అంటే దాని అర్థం
ఆ శోధన నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా నువ్వు లోబడుతున్నావని అర్థం. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న మొక్క లాంటిది ఉందనుకోండి, అది గాలి ఎటు వీస్తే అటు ఫ్లెక్సిబుల్గా అటు ఇటు ఊగుతుంది అనుకోండి, దానికి ఏమన్నా అవుతుందా? ఏం కాదు. అదే ఇంకొద్దిగా పెరిగిన తర్వాత ఇప్పుడు అది అంతగా ఊగలేదు. కారణం ఏంటంటే దాంట్లో స్ట్రెంగ్త్ వచ్చింది. ఇప్పుడు బలంగా గాలి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? విరిగిపోతుంది. అలాంటి పరిస్థితులే మన జీవితంలో కూడా ఎదురవుతాయి. కానీ మనం గనక అటు ఇటు ఊగే వాళ్ళలాగా ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ కూడా నీ జీవితంలో స్ట్రగుల్ ఉండదు. రెసిస్టెన్స్ అంటారు కదా. రెసిస్టెన్స్ అంటే మీలో చాలామంది యవనస్తులకు తెలుసు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే ఏంటి? బాడీలో రెసిస్టెన్స్ ట్రైనింగ్ జరగాలి అని ఎవరైనా చెప్పారంటే, నువ్వు బలమైన బరువైన వాటిని ఎత్తుకుని ఎక్సర్సైజ్ చేయాలి. అదే కనుక నువ్వు ఇలాంటి ఒక ఫోన్ను పట్టుకుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇలా అన్నావు అనుకోండి, ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. కారణం ఏంటంటే రెసిస్టెన్సే లేదు అక్కడ, నిరోధం ఏమీ లేదు, నీకు ప్రతికూలమైనది ఏమీ లేదు. అలాగే మన జీవితంలో ఎదురయ్యే శోధనలు మనకు గనక ఏమాత్రం శోధనలుగా కనపడటం లేదంటే దానికి కారణం నువ్వు దానికి సరెండర్ అయిపోయావు, లోబడిపోయావు. ఆ టెంప్టేషన్స్ ఎలా ఉంటాయంటే, ఏదో నువ్వు చూడటానికి ఏదైనా నీకు కనపడిన దాన్ని అంతా నువ్వు చూసుకుంటూ ఏం పర్వాలేదు చూద్దాం, మన కన్నులు ఆశించిందంతా చూద్దాం అనుకుంటూ వెళ్ళిపోతే ఇంకా టెంప్టేషన్ ఉందా? అందులో ఏమీ లేదు. మనం ఏమనుకుంటామంటే, నేను మాత్రం ఎలాంటి శోధనలకి లోబడకుండా బాగానే ఉన్నాను అనుకుంటాం. ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు, ముఖ్యంగా పురుషులకి, శోధన అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే ముఖ్యంగా శారీరక క్రియలకు సంబంధించినటువంటి శోధన కన్నుల నుండి ప్రారంభమవుతుంది. అవి పుష్కలంగా ఉన్నాయా లేవా బయట? అసలు దీన్ని ఇలా ఓపెన్ చేసామంటే ఈ జీవిత కాలానికి సరిపోయిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఇందులో ఉన్నాయి. నువ్వు అలాగే కూర్చుని, నీకు ఒక 30 సంవత్సరాల వయసు ఉంటే నువ్వు 80 సంవత్సరాలు కాదు కదా, 100 సంవత్సరాల వరకు కూర్చున్నా చూడగలిగినన్ని ఉన్నాయి. అంత కంటెంట్ ఉంది ఇందులో. వాటిలన్నిటిని చూసుకుంటూ నేను బాగానే ఉన్నాను అనుకుంటే నువ్వు శోధనలో దానికి లోబడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ హృదయం పూర్తిగా మోసం చేస్తూ ఉంది నీ జీవితాన్ని. అలాగే చూడకూడని వాటిని, లేకపోతే మాట్లాడకూడని వాటిని మాట్లాడుకుంటూ నేను బాగానే ఉన్నానని కనుక నువ్వు భ్రమపడుతూ ఉంటే నీ జీవితం ఇంకా ఎప్పటికీ కూడా నీకు మార్పు అనేది రాదు. కారణం ఏంటంటే అసలు మారాలనే నీ జీవితంలో నువ్వు గ్రహించకపోతే, ఎప్పుడు కూడా హెల్త్ చెకప్కి వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా మార్పులు చేసుకుంటారా? చేసుకోరు. కారణం ఏంటంటే అసలు నాకు ఇది మారాలి అని తెలియకపోతే, ఏదన్నా బాధ కలిగి అది ఏదన్నా అనారోగ్యంగా మారితే తప్ప ఇంకా దాంట్లో మార్పు అనేది ఉండదు. కానీ ఈ గుండెకి సంబంధించినటువంటి సమస్యలు మీరు చూస్తే కనుక మనం వెళ్ళి టెస్ట్ చేసుకుంటే తప్ప అవేం తెలియవు చివరి వరకు. అందుకే కదా సడన్ హార్ట్ అటాక్స్, లేకపోతే స్ట్రోక్స్ ఇవన్నీ వచ్చేది. తెలీదు. ఇక్కడ కూర్చున్న మనలో కూడా ఎవరికి ఏముందో మనకే తెలియదు. అంత యాక్టివ్గానే ఉండొచ్చు. ఆ టెస్టులు చేసినా అన్నీ తెలియవు. కారణం ఏంటంటే ఇంకా టెస్టులకు కూడా అందరం ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చి మనం పరీక్షించుకోవడానికి ఇష్టపడితే దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి దానిని, ఆత్మీయమైన ప్రతి విషయాలలోనూ ఆయన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది తెలుసుకొని ఆయనకు లోబడడానికి మనం ఇష్టపడితే ఆయన దాన్ని సరిదిద్దడానికి కూడా ఇష్టంగా ఉన్నాడు. బైబిల్లో మనం ఎన్నో జీవితాలలో ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలను చూసినప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ పర్ఫెక్ట్గా అన్ని విషయాల్లోనూ ఉన్నవాళ్ళు కాదు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎంతోమంది వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్, వాళ్ళ యొక్క బలహీనతలు, వాళ్ళు దేవుని యొక్క మార్గాలకు విరోధంగా జీవించినవి, శోధనలకు లోబడినవి, ఇవన్నీ కూడా రాయబడి ఉండటం చూస్తాం. అదే మనం బయట కనుక చూస్తే ఎవరి జీవితంలో అయినా వాళ్ళ యొక్క ఆటోబయోగ్రఫీ రాశారనుకోండి, అంటే ఆత్మకథ రాసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న డార్క్ సీక్రెట్స్ రాస్తారా? వాటిని మాత్రం రాయరు. కారణం ఏంటంటే అవి రాస్తే నిన్నటి వరకు పెద్ద ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు దాన్ని తీసి చించేసి
ఆ వ్యక్తిని పరమ కిరాతకుడు అని మాట్లాడతారు. కాబట్టి ఎవరు రాయరు. ఆత్మకథ రాసిన వాళ్ళందరూ వాళ్ళని గురించి గొప్ప గొప్ప సంగతులు రాస్తారు. ఎక్కడైనా ఉంటే చిన్న పొరపాటు చేశాను నేను ఇక్కడ, మరలా దాన్ని తెలుసుకుని మారాను అని చెప్తారు తప్ప, నా పరిస్థితి, నేను ఇంత ఘోరమైన వ్యాధి కలిగిన వాడిని, ఇంత మోసకరమైనటువంటి హృదయాన్ని కలిగిన వాడిని అని రాసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎవరుంటారంటే ఆ హృదయం మార్పు చెందుతున్న వ్యక్తి మాత్రమే రాస్తాడు. ఇంకా చెప్పాలంటే చాలామంది క్రైస్తవ భక్తుల గురించి రాయబడిన పుస్తకాల్లో కూడా వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని గురించి రాయబడవు. కారణం ఏంటంటే అలా రాస్తే కనుక ఈ పుస్తకాన్ని ఎవరు చదవరేమో అని. దేవుడు దావీదుని గురించి రాయించినటువంటి సంఘటనలు మనం చూస్తే, దావీదుని గురించి ఆయన ఉన్నది ఉన్నట్లుగా ప్రతి సంగతిని రాయించాడు. అంతేగాని దావీదుని నా హృదయానుసారుడైన వ్యక్తి అన్నను ఇలాంటివి రాస్తే గనక నన్నే తప్పుగా అనుకుంటారేమో అనుకున్నాడా దేవుడు? కాదు. దావీదు చేసిన ప్రతి మంచిది, ప్రతి చెడ్డది రాయబడి ఉంది. కారణం ఏంటంటే మనకి బుద్ధి కలగటానికి. దేవుని వాక్యం ఎందుకు ఉంది అంటే మనకి బుద్ధి కలగటానికి. ఆ బుద్ధి కలగాలి అంటే మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. దేవుని వాక్యపు వెలుగు దగ్గరికి వచ్చి, ప్రభువా నాలో ఎటువంటి నీకు విరోధమైనటువంటి మార్గం ఉంది. అందుకే దేవుని వాక్యంలో అనేక మంది జీవితాలను మనం చూసినప్పుడు, ముఖ్యంగా మనం యాకోబు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆ జీవితంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ మనకు కనపడతాయి. యాకోబు జీవితాన్ని గురించి మనం ఆదికాండం 27వ అధ్యాయం నుండి చూడగలుగుతాం. ఆదికాండం 27వ అధ్యాయంలో, అలాగే 28 నుండి 32 వరకు యాకోబును గురించినటువంటి సంగతులు ఎన్నో మనకి కనపడతాయి. యాకోబు యొక్క ప్రారంభ స్థితిని కనుక మనం చూస్తే 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు ఏ విధంగా తన సహోదరుడైనటువంటి ఏశావు నుంచి జ్యేష్ఠత్వపు హక్కుని పొందుకోవడానికి, అలాగే తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మోసం చేసుకుంటూ వచ్చాడో మనం చూస్తాం. చూడండి 27వ అధ్యాయము 18, 19 వచనాలు. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదురుకు దానిని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. చూడండి, ఇక్కడ యాకోబు చేసినటువంటి మోసం మనందరికీ తెలుసు. ఈ సంఘటన మనం చదివితే గనక మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, హృదయం ఎంత మోసకరమైందో ఇక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతాం. యాకోబు తన అన్నని కాదని, తన అన్న జ్యేష్ఠత్వపు హక్కుని తాను పొందుకోవాలని తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని ఎలా మోసం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. మోసం చేస్తూ ఏమంటున్నాడంటే, తండ్రి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ చెప్తున్నటువంటి ఈ మాట, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకు ఎట్లు దొరికినని అడుగగా, ఏంటి దొరికింది దీనికి? వేటాడి ఆ మాంసాన్ని తీసుకొచ్చి తండ్రికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాన్ని రప్పించుట చేతనే. చూడండి ఎంత కన్వీనియంట్గా దేవుణ్ణి తీసుకొచ్చాడు ఈ మధ్యలోకి. ఇదే మోసకరమైనటువంటి ఈ హృదయం ఏం చేస్తుందంటే,
దేవుణ్ణి కూడా వాడేసుకుంటుంది కావలసిన విధంగా. ఎక్కడ అవసరమైతే అక్కడ, ఎందుకంటే ఆయన ఏమి ఎదురుగా వచ్చి కాదంట కదా. అదే మనిషిని అయితే అలా చేయగలుగుతారా? ఆ మనిషి వెంటనే అక్కడికి వచ్చి నేను ఎక్కడ చెప్పాను నీకు అంటారు. కాబట్టి ఆ ఎదుట కనబడని వ్యక్తిని గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. మన హృదయం చేసే మోసం ఇదే. ఆ వ్యక్తి కనుక వినకపోతే చెప్పేసే, నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసి. ఎంతోమంది ఇది ముఖ్యంగా సహోదరులకు వర్తించేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక బలహీనత ముఖ్యంగా సహోదరులకి తెలుసు ఈ విషయం అని చెప్పాను కదా. దానికి ఈక్వలెంట్ ఇది స్త్రీలకు ఉండేది. అదేంటంటే వాళ్ళని గురించి వీళ్ళని గురించి అనవసరమైన డిస్కషన్స్. అది లేకపోతే కనుక ఎంతో ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కుటుంబాన్ని కలిగి ఉండొచ్చు. కానీ వచ్చిన సమస్య అంతా ఏంటంటే వాళ్ళని గురించి ఎప్పుడు వెళ్ళి చెప్తానా, వీళ్ళని గురించి ఎప్పుడు వెళ్ళి డిస్కషన్ పెడతానా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంతో మోసకరమైంది. నీకు తెలియకుండానే ఇందులో చిక్కుబడి ఇదేం ప్రాబ్లం లేదు, నేను ఎవరిని గురించి ఏమన్నాను, ఎవరికి హాని చేయటం లేదు, అందరికీ సహాయం చేస్తున్నాను అనుకుంటూ నువ్వు దేవునికి విరోధంగా జీవిస్తున్నావేమో. ఈ రోజున ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆ మాటలు నేనేమన్నాను, ఎవరో చెప్పి నేను అన్నాను. ఎవరో చెప్పింది కరెక్ట్ అని నీకు అసలు ఎలా తెలుసు? ఇలాగే కదా రకరకాలైనటువంటి చెడ్డ మాటలు, లేకపోతే అనవసరమైన మాటలు, అవి నిజమైనా అయి ఉండొచ్చు. కానీ నీకెందుకు దాన్ని స్ప్రెడ్ చేయటం? అసలు ఏంటి, నీకున్న బాధ్యత ఏంటి ఇందులో అని ఎప్పుడైనా సరే మనల్ని మనం పరీక్షించుకుంటే మనం చాలా జాగ్రత్తగా వాటి నుండి బయటపడగలుగుతాం. కొన్నిసార్లు నేను ఎవరి దగ్గరైనా ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు అసలు నేను ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్పాను, దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఉద్దేశం సదుద్దేశం అయితే చాలా సందర్భాల్లో నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను కదా, 90% అది సదుద్దేశం కాదు. పైకి కనపడేది సదుద్దేశమే కానీ లోపల ఉండే అంతరంగంలో ఉండేటటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ మాట చెప్పటం ద్వారా వీళ్ళని నేను సంతోషపెట్టాలి. ఎందుకు? వాళ్ళకి ఆ మాట తెలిస్తే వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకున్నట్లుగా, ఓ నాకు తెలియదు ఈ విషయం, అవునా అని ఒకటి. 2, అవునా వాళ్ళు నన్ను ఇలా అన్నారు ఆ రోజున, కాబట్టి నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు వాళ్ళకి తీర్చాడు. ఇదంతా శుద్ధమైనటువంటి సాతాను యొక్క కార్యక్రమం తప్ప ఇంకొకటి ఏది కూడా కాదు. నీ జీవితంలో కనుక ఇలాంటి సందర్భాలు ఎదురైతే నువ్వు గ్రహించాల్సింది, నీ హృదయం నిన్ను మోసగిస్తూ ఉంది. ఏదైనా అనుకూల వచనం పలకటమే తప్ప, ఏదైనా ఇతరులకి ప్రయోజనకరమైనటువంటి మాటలే తప్ప, వాళ్ళని అవమానపరిచే విషయమైనా, వాళ్ళ యొక్క పరిస్థితులని నువ్వు ఎత్తి చూపే విషయమైనా ఏదైనప్పటికీ కూడా అది నీకు తగింది కాదు. నీకు గనక బాధ్యత ఉంటే, వాళ్ళని గురించి దేవుడు నీకు బాధ్యతనిస్తే వెళ్ళి ప్రార్థన చేయి. వాళ్ళని గురించి దేవుడు నీకు బాధ్యతనిస్తే వెళ్ళి వాళ్ళ మీద దేవుడు నాయకులుగా పెట్టినటువంటి దైవజనులకి చెప్పు. ఈ విధంగా నాకు తెలిసిందండి, నేను మీతో చెప్తున్నాను, ఎందుకంటే మీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి. నాకు సడన్గా ఇప్పుడు ఏదో ఒకటి గుర్తుకొచ్చింది. చాలా సంవత్సరాల క్రితం, దగ్గర 18-17 సంవత్సరాల క్రితం ఒకరోజు నా ఉద్యోగంలో నా పైన ఉన్నటువంటి వ్యక్తి నాతో పిలిచి మాట్లాడుతూ, నేను ఒక ఇంజనీర్ స్థాయిలో ఉన్నాను అప్పుడు, నాతో పిలిచి మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనకి నాకు కొన్ని విషయాలు ఉన్నాయి, మీతో చెప్పాలో లేదో నాకు సంశయంగా ఉంది అన్నాను. ఆయన అడిగారు, చెప్పు, నాతో ఓపెన్గా మాట్లాడు, ఏంటి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఇక్కడ, అది ఇదండి. చెప్పాలో లేదో నాకు తెలియదు అన్నాను. ఆయన అన్నాడు, చెప్పాలి నువ్వు, నాకు తెలియాలి అన్నాడు. కరెక్టే, ఆయన నాయకుడు అక్కడ. సరే నేను చెప్పాను, పలానా వ్యక్తితో నాకు కొద్దిగా సమస్య ఉంది, నేను ఎంతగా ఓర్చుకుని సహించుకుని వెళ్దామన్న ఆ వ్యక్తి దానికి తగినట్లుగా నాతో సహకరించట్లేదు అని చెప్పాను. చెప్తే ఆయన, ఈ విషయం ఇంకెవరితో అయినా డిస్కస్ చేసావా అని అడిగారు. వెంటనే అన్నాను, నేను ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. కారణం ఏంటంటే, ఎందుకు అనవసరంగా నెగిటివ్ స్ప్రెడ్ చేయటం, అతను నాతోనేమో ఇలా ఉంది,
మిగతా వాళ్ళతో లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు నేను ఈ విషయాన్ని అనవసరంగా చెప్పి వాళ్ళ మనసుల్ని పాడు చేయటం అన్నాను. ఆ ఒక్క మాట నేను ఎందుకు అది ప్రిపేర్ అయ్యి చెప్పింది కాదు, నా హృదయంలో ఉన్నదే చెప్పాను ఆయనతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అక్కడ నుండి ఆయన వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు, నేను వేరే కంపెనీకి వచ్చేసాను. ఇప్పటికి కూడా అంటే ఆయన ఉన్నంత కాలం దగ్గర ఆ తర్వాత ఆయన 10 సంవత్సరాలు అదే కంపెనీలో నేను ఆయన పనిచేశాను. ఆయన నన్ను గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే, నేను ఒక మాట చెప్పానంటే ఇంకా ఆయన కళ్ళు మూసుకుని నమ్మేసేవాడు. కారణం ఏంటంటే ఈ వ్యక్తి యొక్క హృదయం సరైంది అని ఆయన కనిపించింది. ఆయన క్రైస్తవుడు కాదు. ఆయన ఒకసారి ఎక్కడో ఏదో విషయాన్ని చెప్తూ కూడా చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనాన్ని ఆశించి ఏదైనా విషయాన్ని జడ్జి చేస్తారు, ఏదైనా విషయాన్ని నిర్ణయిస్తారు, లేకపోతే దాన్ని చూస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అన్బయాస్డ్, అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసి నాకు చెప్తాడు ఏదైనా విషయాన్ని నేను అడిగితే. అలా నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏది చెప్పేవాడిని కదా. ఆయన పిలిస్తే ఏదైనా విషయాన్ని గురించి చర్చించాలని మాట్లాడేవాడిని అంతే. నాకు యాక్సెస్ ఉంది కదా అని వెళ్ళి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పిన రోజు ఒక్కటి కూడా లేదు. ఆయన నన్ను నేనున్న స్థాయి నుంచి ఎన్నో మెట్లు ఎక్కించారు. కారణం ఏంటంటే ఆయన నమ్మటం, అంటే నా యొక్క ప్రవర్తనను గురించి ఆయనకున్న సదభిప్రాయం. అది దేవుడు ఆ విధంగా ఆ సందర్భాన్ని కలగజేసి ఆ విధమైనటువంటి ఆ ఎదుగుదల ఉండేటట్టుగా సహాయం చేశాడు. వీటన్నిటికీ దేవుడే బాధ్యుడు. కానీ మన యొక్క ప్రవర్తన మనల్ని ఏ విధంగా వర్ధిల్లడానికో లేకపోతే మనం నష్టపోవడానికో మనల్ని ప్రేరేపిస్తుంది, ప్రిపేర్ చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇతరులని గురించి అనవసరమైనటువంటి మాటలు పలకటం వాళ్ళని మోసం చేయటం లాంటిది. ఇక్కడ యాకోబు దేవుడి యొక్క పేరుని చక్కగా వాడుకుని తన తండ్రిని మోసం చేశాడు. చేసి అంటే ఇందులో ఇంకా వేరే పార్ట్నర్స్ కూడా ఉన్నారు ఈయనకి ఈ క్రైమ్లో, తన తల్లి కూడా ఉంది. కానీ ముఖ్యంగా యాకోబు యొక్క హృదయపు స్థితి మనకు అర్థమవుతుంది దీని నుండి. ఆ తర్వాత తండ్రి ఎంతో టెస్ట్ చేశాడు. తండ్రి ఏమనంటే, ఏంటి నీ స్వరం ఎలా ఉంది, దగ్గరికి రా, నిన్ను తడిమి చూస్తాను. ఎందుకంటే ఏశావు రోమములు కలిగిన వాడు కాబట్టి నువ్వు అలా ఉన్నావో లేదో నీ స్కిన్ చూడడం. ఎందుకంటే తండ్రి గుడ్డివాడు. ఎంత చేసినప్పటికీ చివరికి అతన్ని దీవించటానికే యాకోబు అన్ని అబద్ధాలు చెప్పేశాడు. చివరికి దీవించబడ్డాడు. కానీ ఆ దీవెన వల్ల ఏమైనా ప్రయోజనాన్ని పొందుకున్నాడా? యాకోబు ఆ తర్వాత జీవితాన్ని కనుక మనం చూస్తే 32వ అధ్యాయంలోకి మనం కనుక వెళితే కాదు 29 నుంచి ఉంటుంది ఇది, సారీ, ఆదికాండం 29 నుంచి మనం చూస్తే ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి లాబాను అనే తన మేనమామ ఇంటికి చేరాడు. మీరు తర్వాత చదువుకోండి, ఇవి ఎంత కూడా ఈ 2 అధ్యాయాలను ఉంటాయి, 29 నుంచి 31 వరకు. వెళ్ళి అక్కడ తాను మోసగించబడ్డాడు. తన మామైనటువంటి లాబాను చేతిలో ఎంతో కష్టపడి పని చేసుకుంటూ ఉంటే, ఏంటి తాడిని దన్నేవాడు ఉంటే దాన్ని తలదన్నేవాడు ఒకడు ఉంటాడు కదా, అలాగే ఈయనే మోసగాడు అనుకుంటే ఈ లాబాను ఇంకా తెలివైనవాడు ఏం చేశాడంటే ఈయన్ని మోసం చేసి ఈయన పని చేసినటువంటి అన్ని సంవత్సరాలు చేయించుకుని ఆ తర్వాత ఈయన కోరుకున్న కుమార్తెతో కాక ఇంకో కుమార్తెతో వివాహం చేశాడు. అలా అక్కడ క్రమశిక్షణలో పెట్టబడ్డాడు. అప్పుడు అర్థమైంది దీనికి, నేను చేసినవి అన్నీ ఇప్పుడు నాకే తిరిగి వస్తున్నాయి. మన జీవితంలో కూడా మనం ఏది విత్తుకుంటూ పోతూ ఉంటామో అది ఒక రోజున తిరిగి వస్తుంది. కాబట్టి మనం ఏ వయసులో ఉన్నప్పటికీ, చిన్న వయసులో ఉన్న వృద్ధాప్యానికి దగ్గర పడ్డా మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన యొక్క క్రియలు ఎక్కడికి కూడా పోవు, మనల్నే వెంబడిస్తాయి.
అది దేవుని వాక్యానుసారమైనటువంటి విషయం. కాబట్టి ఏది విత్తుకుంటామో దాన్ని ఒక రోజున కోస్తాం. కాబట్టి ఈ హృదయములో నుంచి సద్విషయాలని, మంచి విషయాలని గనక మనం విత్తుకోవడానికి మనం ప్రయాసపడితే మన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క దీవెనలను అనుభవిస్తూ ఆయన నామానికి మహిమకరంగా మనము, మన కుటుంబాలు, మన తర్వాత తరం వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన జీవితాన్ని చూసిన వాళ్ళు కూడా దేవుణ్ణి మరింతగా తెలుసుకుని సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కనుక మన జీవితం దేవుని యొక్క పేరుని అడ్డం పెట్టుకునో, లేకపోతే మనకు మనస్సుకి నచ్చిన వాటిని మన హృదయం మనల్ని మోసం చేస్తూ ఉంటే, ఆ విధంగా మోసగించబడుతూ వెళ్ళిపోతూ ఉంటే మనం ఎంతో నష్టపోయేవాళ్ళుగా ఉంటాం. దేవుడు మన నుంచి కోరుకునేది ప్రతిరోజు మన హృదయం ఆయన దగ్గర పరీక్షించబడుతూ ఉండాలి. పరీక్షించబడి దాన్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉండాలి. అలా సరి చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హృదయాన్ని సరి చేసుకోవటం ఎలా చేయాలి? మన హృదయాన్ని సరి చేసుకోవటం, హృదయాన్ని సరి చేసుకోవటం అంటే దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడటం. ఏ విషయములో అయితే మనం దేవునికి విరోధంగా ఉన్నామో దాని గురించి ఆయన దగ్గర కన్నీరు విడవడం. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా శక్తి చాలటం లేదు, ఈ మోసకరమైనటువంటి స్థితి నుంచి నన్ను విడిపించు, ఈ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి ఈ హృదయం యొక్క బారి నుంచి నన్ను తప్పించి దాన్ని సరిచేయి ప్రభువా, నూతన హృదయము మీకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేశాడు. హెస్కేల్ గ్రంథంలో ఈ మాట ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రోమిలకు రాసిన పత్రికలు కూడా ఉంటుంది, నూతన సృష్టిగా మిమ్మల్ని మారుస్తాను అని. అది ప్రతిరోజు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మారు మనస్సు పొందిన ప్రతి వ్యక్తి ప్రతిరోజు మార్పు చెందుతూ ఉండటం దేవుని యొక్క ఉద్దేశం. ఏ విషయంలో దేవుడు నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, కపటమైన వాటిని, దేవునికి విరోధమైన సంగతులను ఆయన బయలుపరుస్తాడో ఆ విషయాలను సరిదిద్దుకోవడానికి నువ్వు ఇష్టపడితే అది దేవునికి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. చాలామంది దేవుని చిత్తాన్ని నేను చేయాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవుని కొరకు దేవుని నామాన్ని మహిమపరచాలి అంటే మైక్ పట్టుకుని దేవుని వాక్యం చెప్పమని కాదు, లేకపోతే పాటలు పాడమని కాదు. అవన్నీ బై ప్రోడక్ట్స్, అంటే అవన్నీ ఫలంతో పాటు ఒక వృక్షానికి అనేక రకాలైనవి వస్తాయి. ఆకులు ఉంటాయి, బెరడు ఉంటుంది, పీచు ఉంటుంది. మొన్నే ఒక రోజున 2 రోజుల క్రితం ఒక పల్లెటూరులో నుంచి వెళ్తున్నప్పుడు చెట్లను చూసి, తాటి చెట్లు, నేను అనుకున్నాను అసలు ఈ తాటి చెట్లకి ఉపయోగపడింది ఏదైనా ఉందా? ఆ చెట్లు ఏది ఉండదు. అది తాటి కాయలను ఇస్తుంది, అలాగే అవి పండిపోతే గనక ఆ తాటి పండ్లు కూడా ఉంటాయి, అలాగే ఆ తర్వాత తేగలు వస్తాయి, ఆ ఆకులు ఉన్నాయి, ఆకులు కప్పుకోవడానికి ఉపయోగపడతాయి, దాంట్లోంచి నారు వస్తుంది, ఆ మట్టలేమో నీళ్లు కాసుకోవడానికి ఉపయోగపడతాయి, ఆ దూలాలేమో కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అసలు చూడండి మీరు, మనమేమనుకుంటాం అన్నీ ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఆ ఫ్రూట్ని, ఆ మిగతా వాటిని కూడా ఎక్కువాలనుకుంటాం. ఎక్కువలా అది గనక ఫలించకపోతే దాని యొక్క ఉద్దేశం నెరవేర్చబడదు. మిగతావన్నీ కూడా ప్రజలు వాడుకుంటారు, కానీ దాన్ని ఏమంటారు? దాని నుంచి ఎప్పుడు ఏ ఫలాలు రావు. అలాగే మన జీవితంలో కూడా వాడుకునేవి చాలా ఉంటాయి, ప్రజలు దీవించబడేవి కూడా ఉంటాయి. వాటిల్లో మనం చక్కగా పాడగలిగితే గనక దానివల్ల కొందరు దీవించబడతారు. వాక్యాన్ని వివరించగలిగే వ్యక్తిగా ఉంటే నువ్వు, ఆ వాక్యము నీ జీవితంలో నువ్వు చేయకపోయినా విన్న వ్యక్తి విశ్వాసంతో వెళ్ళి బాగుపడతాడు, కానీ నీ జీవితం బాగుపడదు. కానీ నీ జీవితాన్ని దగ్గరగా చూసే వ్యక్తి నీ వాక్యం విని ఆ తర్వాత ఏమనుకుంటాడంటే, ఓ వాక్యం చెప్పడం వేరు, జీవితం వేరు. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో మార్పు చెందడు. ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇంటిలో ఉన్న పిల్లలు. అందుకే ఈ మైక్ను పట్టుకున్నప్పుడల్లా నాలో కలిగే బాధ, భయం ఏంటంటే, నేను పలికే ప్రతి మాట నా జీవితంలో చేయాలనే ఆశ నాకు లేకపోతే నేను వాళ్ళ యొక్క జీవితాలను ఎక్కడికి పంపిస్తున్నానంటే టికెట్ కొని నరకానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులుగా మీకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు ప్రవర్తించే ప్రవర్తన, మీ యొక్క భక్తి టాలీ కాకపోతే గనక
మీరు పలికే మాటలు సంఘంలోకి వచ్చినప్పుడు సేవకులతోనూ తోటి విశ్వాసులతో మీరు పలికే మాటలు మీ వ్యక్తిగత జీవితం ఈ రెండు మ్యాచ్ కానప్పుడు నష్టపోయేది ఎవరు అంటే పిల్లలు. అందుకే వాళ్ళని గురించి బాధ్యత కలిగిన వ్యక్తులుగా, వేషధారణ అనే దానికి దూరంగా, ఈ హృదయం యొక్క మోసానికి దూరంగా. నేను చాలా సందర్భాల్లో మా కుటుంబ ప్రార్థనలో నేను ఫెయిల్ అయినటువంటి విషయాల్ని వాళ్ళ ముందు స్పష్టంగా పెట్టి, నేను మీ మమ్మీని ఇలా తిట్టాను, ఇది తప్పు, ఆమెను క్షమించమని కోరుకున్నాను అని వాళ్ళతో చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వాళ్ళని ఏదైనా విషయాల్లో నేను అంటే సరైన విధంగా కాకుండా వాళ్ళని కనుక శిక్షించుంటే, కానీ పలకకూడని మాటలు అంటే బూతులు కాదు, అవి కూడా పలికే పరిస్థితులు ఉంటాయి కొందరి జీవితాల్లో. కానీ బూతులు కాకుండా ఎలా అంటే యూ ఫిట్ ఫర్ నథింగ్, లేకపోతే నీకు అసలు ఎప్పటికీ ఏమీ రాదు, నువ్వు జీవితంలో బాగుపడవు, ఇలాంటి విషయాలు ఏదో బాధలో నుంచి వచ్చేస్తుంటాయి కొన్నిసార్లు. అందుకే జీవదారులు బయలుదేరితే నీ హృదయంలోంచి అనే దాని క్రింద నీ నోటి నుండి వచ్చే మాటల్ని జాగ్రత్తగా కాపాడుకొని ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళ దగ్గర కూడా నిన్ను ఇలా అన్నాను నేను, నాది తప్పు, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అని వాళ్ళ దగ్గర కూడా అడిగాను. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియాలి, ఈ తండ్రి యొక్క బలహీనత కూడా వాళ్ళకి తెలియాలి. అంతేగాని ఆ బలహీనత ఏమీ లేదు, అది భక్తే అని నేను గనక దానికి కలరింగ్ ఇస్తే నష్టపోయేది వాళ్ళు, వాళ్ళ తర్వాత తరం వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేనేదో నా భక్తిని చూపించుకోవడానికి చెప్పట్లేదు. ఇది ఎవరి జీవితంలో అయినా, ఒక్కరి జీవితంలో అయినా ఇది మేలు చేయగలిగితే దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి క్రైస్తవ భక్తిని మనం కలిగి ఉన్నాం, దేవుడు కోరుకుంటుంది ఏంటి, మనం చేస్తూ ఉన్నదేంటి? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపంతో, ప్రభువా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ విషయాలలో నేను పదే తప్పిపోతున్నా, నువ్వు 100 సార్లు తప్పిపోయినా సరే దేవుడు నిన్ను మార్చడానికి మాత్రం సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు నాలాంటి దాన్ని కూడా ఆయన మార్చడానికి ఇష్టపడతాడా, ఎందుకంటే నేను తెలిసి పదే చేస్తున్నాను అని. అయినప్పటికీ కూడా మన పరలోకమందున్న తండ్రి ప్రేమతో నిన్ను మార్చటానికి ఓపికతో, సహనంతో ఎదురు చూస్తున్నాడు. నీకు 99 సంవత్సరాలు వచ్చినా, లేకపోతే 100 సంవత్సరాలే దాటినా, అప్పటికీ కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క ప్రేమను నువ్వు ఎన్నటికీ కూడా కొలవలేవు. తన ప్రియమైన కుమారుణ్ణి సిలువకు అప్పగించి ఆయనను శిక్షించడం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణను ఆయన కొనసాగించటానికి, ఆయన మనల్ని సరిదిద్దటానికి ఎంత కాలమైన ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనకి సమయం లేకపోవచ్చు, మనకు నియమించబడినటువంటి సమయం ముగించబడిపోతే మన జీవితాలు ఆ విధంగా మార్పు చెందకుండానే ముగించబడతాయి. అందుకే నేడు అనే సమయం ఉండగానే మన జీవితంలో అటువంటి మార్పుకి కనుక మనం ఇష్టపడితే అది మనల్ని ఎంతగానో దీవెనల్లోకి నడిపిస్తుంది. చూడండి, చివరిగా ఈ వాక్యాన్ని ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో
వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి చాలు. ఫరో ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో చివరి దశకు వచ్చేసాడు. ఈ చేసిన వాటన్నిటిని గురించి ఏమంటున్నాడంటే, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు. చూడండి, మన జీవితంలో సంవత్సరాలు గడిచిపోయిన కొలది ఈ మనం ఏదైతే చేసామో ఒకప్పుడు అది ఎంత దేవునికి విరోధమైందో అర్థమవుతుంది. ఇక్కడ యాకోబుకి అర్థమైంది, తాను జీవించిన దినాలన్నీ దుఃఖ సహితంగా ఎందుకున్నాయంటే, తన యొక్క ప్రవర్తన తన అన్నని మోసగించి, తండ్రిని మోసగించి, ఆ తరువాత తన మామ దగ్గరికి వెళ్ళి అక్కడ మోసగించబడి, ఇవన్నీ కూడా దుఃఖ సహితమైనవి. కారణం ఏంటంటే, నేను గనక దేవుని యొక్క మార్గానికి నన్ను నేను అప్పగించుకుని ఆయన మీద ఆధారపడి ఉంటే నా జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క దీవెనల్లోనే నేను జీవించి ఉండేవాడిని. కానీ చివరికి తన జీవితం మార్చబడింది. పెనూయేలు దగ్గర యాకోబు రాత్రంతా కూడా తన ఉన్న వాళ్ళందరినీ పంపించేసి దేవునికి ప్రార్థన చేసి పోరాడాడు. ఏమనంటే, నా జీవితాన్ని నువ్వు దీవిస్తే తప్ప, అప్పుడు వరకు దీవెనలు తాను సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి మోసగించి సంపాదించాడు. కానీ చివరికి పశ్చాత్తాపపడి ప్రార్థన చేశాడు యాకోబు. ఏమనంటే, ప్రభువా, నువ్వు దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. దీవించటం అంటే నన్ను మార్చు ప్రభువా, నా జీవితాన్ని మార్చు. నేను ఒక మోసగాన్ని, నేను ఒక మ్యానిపులేటర్ని, నేను కపటముతో ప్రవర్తించాను, కుయుక్తితో ప్రవర్తించాను, నా జీవితాన్ని మార్చు ప్రభువా అని ఎప్పుడైతే ఆక్రందన చేశాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డాడో, దేవుడు ఏం చేశాడంటే ఒక దెబ్బ కొట్టాడు. అదేంటంటే, తన తుంటి నరం ఇంకా అక్కడి నుంచి పొట్టు కోల్పోయి ఇంకేం చేశాడంటే కుంటుతూ నడిచాడు జీవితకాలం అంతా కూడా కుంటుకుంటూ నడిచాడు. చివరికి తాను మరణం అయ్యే పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఆదికాండంలో ఉంటుంది, ఇప్పుడు మనం చూడొద్దు, కానీ ఏమని ఉంటుందంటే, తన కర్ర మీద ఆనుకుని, తన చేతి కర్ర దాని మీద ఆనుకుని యాకోబు మరణించాడు. ఆ కర్ర ఎందుకు, దేనికి సాదృశ్యం అంటే, దేవుడు తనని కొట్టినప్పుడు ఇంకా కుంటుకుంటూనే నడిచాడు జీవితకాలం అంతా ఈ కర్రని ఆసరాగా చేసుకుని. అంటే అప్పటి వరకు తన సొంత మోసాన్ని, తన తెలివితేటల్ని ఆధారపడి జీవించిన యాకోబు ఇంకా ఆ రోజు నుంచి ఆ కర్రనే ఆధారంగా చేసుకున్నాడు. ఆ కర్ర దేవుని మీద ఆధారపడడానికి నిదర్శనం. ఈ రోజున నువ్వు దేన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నావో, నీ హృదయము మోసకరమైంది. నువ్వు గనక నీ హృదయాన్ని ఆధారంగా చేసుకుంటూ, నీ సొంత ఆలోచనలను ఆధారంగా చేసుకుంటూ నీ కుటుంబాన్ని కట్టుకోవాలని, నీ జీవితాన్ని కట్టుకోవాలని కనుక నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు ఎంతగానో నష్టపోతావు. ఆ తర్వాత నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా నీ సమయం వృధా అయిపోతుంది. యాకోబులాగా నీ జీవితంలో ముందుగానే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, నా హృదయపు స్థితి ఇది ప్రభువా, నన్ను మార్చు, నేను ప్రతిరోజు మార్పు చెందుతూ ఉండేలాగున నాకు నీ సహాయం దయచేయి ప్రభువా, అటువంటి జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభువా, అటువంటి భక్తి కలిగిన వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం చేయి ప్రభువా అని నువ్వు కోరుకుంటే నీలో గొప్ప మార్పును దయచేయగలుగుతాడు. చెక్ కాల్సన్ అనే ఒక వ్యక్తి అమెరికాలో 1970 ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి గొప్ప బలమైనటువంటి పొలిటీషియన్. రిచర్డ్ నిక్సన్ అనే ప్రెసిడెంట్కి, అంటే అమెరికా ప్రెసిడెంట్ అంటే మనందరికీ తెలుసు ఎంత బలమైన వాళ్ళు, వాళ్ళకు ఉండే అధికారాలు ఏంటో. రిచర్డ్ నిక్సన్ పరిపాలించే టైంలో ఆయనకి రైట్ హ్యాండ్ ఈయన. ఆయన గురించి ఒకసారి ఏం రాశారంటే, ఆయన యొక్క ఆ కమిట్మెంట్ అంటే, రిచర్డ్ నిక్సన్కి ఎలాంటి కుడి భుజం లాంటి వాడంటే, ఆయనకి అడ్డొస్తే గనక వాళ్ళ అమ్మమ్మను కూడా తొక్కించుకుంటూ వెళ్ళిపోయి రిచర్డ్ నిక్సన్కే సపోర్ట్ చేస్తాడు ఈయన అని రాశారు పేపర్లో. అంటే అలా వివరించారు ఆయన యొక్క నమ్మకత్వాన్ని గురించి. అలాంటి వ్యక్తి వాటర్ గేట్ స్కామ్ అని చెప్పి అదో పెద్ద స్కాము. ఆ స్కామ్లో ఈ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా దోషులుగా పరిగణించబడుతున్న టైంలో, అంటే అది కోర్టులో కేసులు వేసి అవన్నీ కూడా తీర్పులు జరుగుతున్నాయి. ఆ టైంలో ఈ కోల్సన్ ఒక రోజున
ఒక థామస్ అనే ఒక వ్యక్తి బిజినెస్ మ్యాన్ ఆయన, కానీ దేవుణ్ణి ఎరిగినవాడు, వచ్చి ఈయనతో మాట్లాడాడు. ఇదంతా కూడా కోర్టులో కేసులు వేశారు. వీళ్ళ యొక్క లాయర్స్ అంతా కూడా వీళ్ళ పక్షంగా పోరాడడానికి సిద్ధం అవుతున్నారు. కోల్స్ అంతా ఏం మాట్లాడాడంటే, దేవుడు ఆయన యొక్క మార్గాలను నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితంలో నువ్వు ఎన్ని సాధించినప్పటికీ కూడా నీ హృదయం మోసకరమైంది, అది నిన్ను మోసానికి నడిపిస్తుంది, ఆలోచించుకో నువ్వు అని చెప్పి ఆయనకు ఒక పుస్తకాన్ని కూడా ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన మాటలు అలాగే ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు ఈయన హృదయాన్ని తాకటం మొదలుపెట్టాయి. కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న వాడల్లా ఒక సైడ్న కారు ఆపేశాడు. తనే ఉన్నాడు ఒంటరిగా. ఆ కారులో ప్రార్థన చేయటం మొదలెట్టాడు. ఏమనంటే, ప్రభా నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు, నేను పాపిని, నా యొక్క హృదయం మోసకరమైంది, క్రీస్తు నాకు కావాలి అని ఆక్రందన చేస్తూ ప్రార్థన చేశాడు. ఆయన జీవితం ఎంతగా మార్పు చెందిందంటే, ఆ తర్వాత తానే వెళ్ళి నేను నిజంగానే ఈ నేరాలు చేశాను, అంటే ఈ మోసాలు చేశాను. నేరం అంటే ఆయన ఎవరిని చంపలేదు, కానీ మోసం చేసి ఈ డబ్బు సంపాదించాను. ఆయన లాయర్లు అన్నారంట, నీ మీద పెట్టబడిన ఛార్జెస్ అన్నిటికీ మనం పోరాడగలం, మన దగ్గర కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, ఒప్పుకోవద్దు. కానీ ఆయన అన్నాడు, లేదు, నేను మార్పు చెందిన వ్యక్తిని, నేను వెళ్ళి వీటిని ఒప్పుకొని నేను దేవునికి లోబడతాను. ఆయన లోబడి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి జైలు శిక్ష పడింది. ఆ జైల్లో కూడా అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళలేదు. ఆయన ఏం చేశాడంటే, ప్రిజన్ ఫెలోషిప్ అనే దాన్ని స్థాపించి అనేక మంది జీవితాలకు దేవుని యొక్క వాక్యాన్ని, వాళ్ళ జీవితాలు మార్పు చెందాలి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ హృదయపు స్థితి నుండి వాళ్ళు బయటకు వచ్చి దేవుని కొరకు నమ్మకమైన వాళ్ళగా ఉండాలని ఆయన తన జీవిత కాలం అంతా కూడా వాటిని ప్రకటించుకుంటూ జీవించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో హృదయము మోసకరమైందనే సంగతి తెలియకుండానే మన దినాలు గడిచిపోతూ ఉంటాయి. ఆ యొక్క ఘోరమైనటువంటి వ్యాధిని గుర్తించకుండానే మనం సంవత్సరాలు గడిపేసుకుంటూ మన కుటుంబాన్ని దేవుడు కోరుకున్న విధంగా నడిపించుకోకుండా, మన పిల్లలను ఆ విధంగా కట్టుకోకుండా, మన జీవితాన్ని దేవునికి ఆ విధమైనటువంటి మహిమ కలిగే విధంగా కట్టుకోకుండానే మన సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఈ రోజున కనుక నువ్వు గ్రహిస్తే, నీలో మార్పు కావాలనేది గ్రహిస్తే, మార్పు చెందుతూ ఉండటమే క్రైస్తవ జీవితం అనేది గ్రహిస్తే, దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నీ హృదయం యొక్క స్థితి ఎవరికి కూడా తెలియదు. అది ఎంత ఘోరమైన వ్యాధి కలిగిందో ఏ మనుష్యుడు కూడా దాన్ని గుర్తించలేడు. ఆమేన్. విషయాల్ని పైపైన మాత్రమే చూచుకుంటూ మన హృదయంలో ఉన్న
వాస్తవ పరిస్థితిని గ్రహించకుండా బ్రతికేస్తే లోకంలో దేవుణ్ణి ఎరగని వారి జీవితాల్లో ఉన్న పరిస్థితులే మన జీవితాల్లో కూడా కలుగుతాయి. కానీ హృదయ పరిస్థితిని లోతుగా పరిశీలించుకున్న వారి జీవితం ప్రతిదినము దేవుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం. హృదయాన్ని జాగ్రత్తగా పరీక్షించుకుని ప్రతిదినము దాన్ని సరైన రీతిలో గనుక ఉంచుకోవటానికి ఎవరైతే జాగ్రత్త పడతారో, అందుకే వాక్యం ఏం చెప్తుందంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రపరుచుకునమని. మన వెండి కంటే, మన బంగారము కంటే, మనకున్న దేనికంటే కూడా ముఖ్యంగా భద్రంగా ఉంచుకోవాల్సిన హృదయమును గురించి పరిశుద్ధాత్ముడి ఉదయకాలం మనతో మాట్లాడిన కారణాన్ని బట్టి మనస్ఫూర్తిగా దేవునితో ఒక్కటి చెప్దాం. చివరి ప్రార్థనకు ముందు ఆ మాట ఏంటంటే, దేవా, నా శక్తి, నా బలము, నా జ్ఞానము ఈ హృదయాన్ని కాపాడుకోవటానికి చాలదు నాయన. నీ సహాయము, నీ కృపను నాకు అనుగ్రహించి నా హృదయము నీవు అసహించుకునేది గాను, నా హృదయము నీకు దుఃఖాన్ని కలిగించేది గాను, నా హృదయము ప్రభువా నీ వాక్యమునకు విరుద్ధంగా ప్రవర్తించేది గాను ఏమాత్రం ఉండటానికి వీల్లేదు తండ్రి. అందుకే ప్రతి దినము కూడా దీన్ని జాగ్రత్తగా కాపాడుకునే వ్యక్తిగా నన్ను ఉంచని అడుగు దేవుణ్ణి. ఆమేన్. ప్రభు, ఇక్కడున్న మాకు దీన్ని లైవ్లో ఉండి వింటున్న వారికి ప్రయోజనం కలుగునట్లుగా ఈ ఉదయం నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభువా. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. దానిని గ్రహించటం నీ కృప లేకపోతే సాధ్యం కాదు నాయన. అందుకే దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నించావు. కానీ నీ కృపను బట్టి, నీ రక్తం చేత కడగబడిన వారిగా మా జీవితంలో మా హృదయ స్థితిని గ్రహించుకునే ఆ భాగ్యాన్ని మాకు ఇచ్చారందుకు స్తోత్రాలు ప్రభువా. మేము మార్పు చెందామని అలాగనే బ్రతకటం కాక, మార్పు చెందుతూ మా బ్రతుకు దినములన్నీ సాగిపోవటానికి సహాయం చేయండి. ప్రతిదినము మా హృదయం మమ్మల్ని ఏ వక్రమమైన వాటి వైపుకి మా జీవితాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడో దాన్ని తెలుసుకుని దాని యొక్క తంత్రాలను గ్రహించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లు సహాయం చేయి. మా చూపుల ద్వారా కలిగే నీకు విరుద్ధమైనవి కానీ, మా యొక్క మాటల ద్వారా కలిగే నీకు దుఃఖాన్ని కలిగించే విషయాలు కానీ, మా నిర్ణయాల ద్వారా మీకు బాధ కలిగించే విషయాలన్నిటిలోనూ ప్రభువా మేము హృదయం యొక్క మోసానికి గురి కాకుండా సహాయం చేయండి. నీ ఆత్మ ద్వారా ప్రభు వాటిని గ్రహించి అనుదినము ప్రభువా దానిని జాగ్రత్తగా కాపాడుకుని అంతవరకు బ్రతకటానికి సహాయం చేయండి ఆయన. మా శరీరంలో ఉన్న బలహీనతలు, వ్యాధులు, అనారోగ్యాలు గుర్తించలేకపోయినా పర్వాలేదు ప్రభువా. కేవలం ఈ శరీరమే క్షీణిస్తుంది తండ్రి. కానీ ఆత్మ విషయమై ఉన్న బలహీనతలు, లోపాలు గుర్తించకపోతే మేము నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతాం ప్రభువా. మా జీవితకాలం అంతా కూడా యాకోబు జీవితం వల్లే నా జీవితం అంతా దుఃఖమే అని చెప్పాడు ప్రభువా. చివరిలో అతనికి ఒక మార్పు కలిగినప్పటికీ ప్రభువా తన సంవత్సరాలలో ఎక్కువ భాగం వ్యర్థముగా, దుఃఖకరముగా గడిపేశాడు తండ్రి. అలాంటి పరిస్థితులు మాలో ఎవరికి కలగకుండా సహాయం చేయండి. నీ సహాయము ద్వారా మేము గ్రహింపగలిగిన వారమై జ్ఞానంగా ప్రవర్తించడానికి దయ చూపించిన ఆయన. మరొక వారమంతా అలాగే ఈ 7వ మాసం అంతా కూడా 7th month అంతా కూడా ప్రభువా ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. నడిచే మార్గాలన్నిటిలో ప్రభు మీరు తోడుగా ఉండండి. చేసే ప్రయత్నాల్ని సఫలపరచండి. చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా.
ఈ నెలంతా జరిగే ఆత్మ సంబంధమైన కార్యక్రమాలన్నిటినీ కూడా దీవెనకరంగా జరిగించండి. ఈ నెలను కూడిన మాకు వింటున్న వారందరికీ ఆశీర్వాదకరంగా చేయ ప్రభువా. నిశ్చయముగా మార్పు ద్వారా మేమందరము ఒక గొప్ప దీవించబడిన ఆశీర్వదించబడిన కుటుంబాలుగా, సంఘంగా, సమాజముగా మమ్మల్ని ఉంచినాయన. మేము మా హృదయాన్ని నమ్ముకొనక నీ వాక్యమును నమ్మి ప్రభువా మా హృదయాన్ని పరీక్షించుకుని జాగ్రత్తగా బ్రతకటానికి ప్రతి వారికి జ్ఞానమును, ప్రతి వారికి శ్రద్ధని, ఆసక్తిని దయచేయండి. మరి వారమంతటి కొరకు నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదపు కోరుస్తూ మనం ముగింపులకు వెళ్దాం. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైన దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైన దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. పొందేదామెన్నో మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ 7వ నెల మొదటి ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి.